హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 2013 సెప్టెంబర్లో వచ్చిన విప్లలోని ఒక కథను చదువుతున్నానండి. దీన్ని రాసిన వారు అశోక్ చతుర్వేది గారు. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు కొమ్మిశెట్టి మోహన్ గారు. బిహారీ బిహారీ కోపంతో ఊగిపోతూ మేడం సర్వెంట్ క్వార్టర్కి ఎదురుగా నిలబడి కేకలు వేస్తుంది. బీహారీ 4 సంవత్సరాల కూతురు సగం తెరిచిన తలుపులో నుంచి బయటికి తొంగి చూసింది. ఆమె ముక్కు సరిగ్గా పెదవులపై వరకు కారుతూ ఉంది. తైల సంస్కారం లేక చిందరవందరగా ఉన్న వెంట్రుకలు ఆమె కండ్ల మీద పారాడుతున్నాయి. ఆమె ఆశ్చర్యంగా మేడంని చూసింది. అమ్మాయిని చూడగానే మేడం ఇంకా గట్టిగా కేక వేసింది. మీ పనికి మళ్ళా నానెక్కడా? లోపల గదిలో స్టవ్ శబ్దానికి ఇంతవరకు ఏమీ వినిపించని బిహారీ భార్య కూతుర్ని పక్కకు తోస్తూ తలుపు ఎదురుగా వచ్చి నిలబడింది. అయితే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అన్నమాట అని మేడం అడిగింది. అవునమ్మగారు, మీరెప్పుడొచ్చారు? భయపడుతూ బదులిచ్చింది. నీకు వేళాకోళంగా ఉంది. ఈ కాలంలో దయ తెలిస్తే పాపం వస్తుంది. ప్రత్యేక సమయాల్లో దొరగారు తిట్టే తిట్టు తిట్టాలని మేడంకు కోరికగా ఉంది. కానీ ఏమనుకుందో క్షణం సేపు మౌనంగా ఉంది. కాలు కొట్టుకుంటూ బాణంలా ఎడమవైపు తిరిగింది. ఆమె కేకలు వేస్తూనే ఉంది. ఇలారా పనికి మల్దానా, చూడు ఇక్కడ చూడు, మొత్తం గులాబీ పాదులన్నీ వాడిపోయి మీరంతా ఏం చేస్తున్నారు? 2 వారాల్లో నా తోటంతా నాశనం చేశారే. అమ్మగారు, మాదేం తప్పు లేదండి అని బీహారీ భార్య మెల్లగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే నాదేనా తప్పు? కాదమ్మగారు. ఏం కాదు? దొంగ చేష్టలకు తోడు అబద్ధాలు కూడానా? మీరు నీళ్ళు పట్టారా అసలు? పట్టామమ్మగారు. అయితే ఎందుకు వాడిపోయాయి? మేడం తన గొంతుని పంచమ స్వరానికి పెంచి అడిగింది. అంతవరకు అనుకోగా ఉన్న బీహారీ భార్య ఒక్కసారిగా పాదుల వరకు వచ్చింది. తర్వాత ఏం జరిగేదో కూడా లెక్క చేయకుండా ఆమె ఒక గులాబీ మొక్కను భూమిలో నుంచి పైకి పెరిగింది. దాని వేలు అటు ఇటు కదిలిస్తూ సరిగ్గా మేడం ఎదురుగా వచ్చింది. చూడండమ్మా, మీ కళ్ళతోనే చూడండి, వేలకు తెగులు వచ్చింది. మేడం ఒక్కసారిగా ఆశ్చర్యపడింది. మరుక్షణమే వణుకుతున్న చేత్తో బీహారీ భార్య చెంప మీద ఒక్క దెబ్బ వేసింది. నాకు ఎదురు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? చిల్లి గవ్వ కూడా విలువ చేయని వాళ్ళు గులాబీకి ఏం రోగం వచ్చిందో నాకు చెప్పేంత వల్ల ఇంత విలువైన మొక్కను పీకేశావు రాస్కెల్, యు బిచ్ అంటూ మేడం ఆమె జుట్టుపట్టి లాగేదాకా ఇంతలోనే బీహారీ భార్య ధన్నుమని కూలబడి సప్తమ స్వరంలో రాగం అందుకుంది. మా తప్పుంటే చంపేయండి అమ్మగారు, ప్రాణాలు తీయండి, చర్మం ఒలవండి. మా మొగుడి మీద అన్యాయంగా నేరం మోపిన వాళ్ళు కుష్ఠరోగంతో సావాలి. ఇక మేడంకి పూనకం వచ్చింది. అప్పటికే రోడ్డు మీద పోతూ ఉన్న వాళ్ళు కాంపౌండ్ చుట్టూ గుమ్మిగూడారు. ఇంతలోనే బంగళా కిటికీలోంచి అయ్యగారు వచ్చారు. తేరగా తినుకూర్చునే వాళ్ళను నేను ఒక్క క్షణం కూడా సహించను. వెంటనే ఈ సర్వీస్ క్వార్టర్స్ని ఖాళీ చేయండి. పోండి, తక్షణం ఖాళీ చేసి బయటికి పోండి. అల్టిమేటం లేకుండానే మేడం ఏకపక్ష నిర్ణయం ప్రకటించేసింది. బీహారీ భార్య కూతురు ఇద్దరు ఏడవసాగారు. మేడం ముందు వెనక ఆలోచించకుండా సర్వెంట్ క్వార్టర్లోకి జొరబడింది. చేతికందిన వస్తువులన్నీ బయట కాంపౌండ్లోకి విసిరేసింది. కాంపౌండ్ బయట నిలబడిన వాళ్ళంతా ఒక్కొక్కరే వెనక వైపు ఉన్న చిన్న గేటు గుండా బౌండరీలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో కుర్తా పైజామాతో అయ్యగారు వరండాలోకి వచ్చారు. ఆయన కాంపౌండ్లోకి జొరబడుతున్న వాళ్ళను దర్భం నిన్న స్వరంతో గద్దించారు. యూ గెట్ అవుట్. వెంటనే ద్విభాషీకరణ చేస్తూ అన్నాడు, మీరంతా బయటికి వెళ్ళండి, పదండి. తర్వాత ఆయన హుందాగా నడుస్తూ సర్వెంట్ క్వార్టర్లోకి వచ్చాడు. డార్లింగ్, కూల్ డౌన్ ప్లీజ్. మేడం మీద పెద్దగా ప్రభావం చూపలేదు ఆయన అనునయం. ఆమె సామానంతా చిందరవందర చేస్తూ గొనుగుతూనే ఉంది. మీరే కదా అన్నారు ఈ తోటమాలి మంచివాడని? అందుకే ఇక్కడ ఉండమన్నాను. మేము 10-15 రోజులు ఇంట్లో లేకపోయేసరికి నా కలెక్షన్ అంతా నాశనం చేశారు. ఎగ్జిబిషన్లో నా పర్ఫార్మెన్స్, ఇక్కడ వీళ్ళను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచనివ్వను నేను. డార్లింగ్, బీ వైజ్. వీళ్ళు క్యాష్ మనుషులు, అనవసరమైన కాంప్లికేషన్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ పర్మిట్ దెమ్ టు లీవ్ హియర్ లైక్ ఐ యామ్. ఒక్క క్షణం ఆగారు.
తర్వాత మేడం రెక్క పట్టుకొని వినయంగా అన్నారు, తుఫాన్ సృష్టించవద్దు. ఆఫ్టర్ ఆల్ వి పీపుల్ కాంట్ అఫోర్డ్ టు బిహేవ్ లైక్ దిస్. లేదు, ఇక వీళ్ళు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అంది మేడం. చిన్న పిల్లల మొండికేసింది. అయ్యగారు ఈసారి ఇంకొంచెం మెల్లగా నచ్చ చెప్పారు. ఓకే, ఐ అగ్రీ, బట్ నాట్ రైట్ నా ప్లీజ్, కొంచెం ఓర్పట్టు అని ఆయన మేడం గారి భుజం తట్టారు. ఈ మంత్రం పనిచేసింది. నౌ కమ్, ఆయన ఆమె సర్వెంట్ క్వార్టర్ నుంచి బయటికి పిలుచుకొచ్చారు. బయట బీహారీ భార్య కూతురు వెక్కిళ్ళు పెడుతున్నారు. ఏయ్ లేవండి, లోపలికి పోండి, ఆయన పరిచితమైన శైలిలో ఆజ్ఞాపించారు. లోపలికి పొండి ఆయన రెండోసారి అనేటప్పటికే బీహారీ భార్య టక్కున లేచి నిలబడింది. ఒక చేత్తో ముసుగు సరి చేసుకుంటూ ఇంకో చేత్తో కూతురి చేయి పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది. అయ్యగారు మేడం గారు బంగళాలోకి వెళ్ళిపోయారు. చూడు, ఇలా అలగా వాళ్ళతో నోరు చేసుకోకూడదు, టెంపర్ లూజ్ అయినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉండదు అంటూ అయ్యగారు మేడంని బుజ్జగించి శాంతపరిచారు. మరుసటి రోజు హార్టికల్చర్ వారికి ఫోన్ చేశారు. వారి సలహా మేరకు 2 పాదుల్లోని మొక్కలన్నీ పీకేశారు, మట్టిని పోయించారు, కొత్త మొక్కలు నాటించారు. బిహారీ ప్రాణాలొడ్డి ఆ మొక్కల్ని కాపాడాలని వేరే చెప్పక్కర్లేదు. మేడం మెల్లగా అన్నీ మర్చిపోతుందని ఆశించాడు. బీహారీ భార్య కూడా తోటలో కష్టపడి పనిచేసింది. చలికాలమంతా మేడం ఏమీ అనలేదు. మార్చి ముగుస్తుంది. గులాబీ మొక్కలు రంగురంగుల పూలతో కేరింతలు కొడుతున్నాయి. మేడం అయ్యగారు స్వప్నలోకంలో విహరిస్తున్నారు. బంగళాలోకి వచ్చిన వారంతా గులాబీలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మార్చి ఆఖరి రోజు జీతం కోసం బీహారీ ఆఫీస్కి వెళ్ళాడు. పెద్ద దొరగారు అతన్ని పిలిచారు. బీహారీ, ఇది నీకు ఆఖరి జీతం, ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రావనవసరం లేదు. బాబుగారు, నేను బంగ్లాలో అంటూ అతను ఆశ్చర్యపోతూ తన్ను తాను సమర్థించుకోబోయాడు. చూడు, దొరగారు అతనికి నచ్చచెప్పాడు. నీది టెంపరీ పోస్ట్, ఈ ఫైనాన్షియల్ ఇయర్తో అది పూర్తి అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పోస్ట్ వస్తే తప్పకుండా నీ పేరే సిఫారసు చేస్తాను. బాబుగారు, నేను దిక్కులేని వానైపోతాను బాబుగారు అంటూ తల్లడిల్లిపోయాడు. అరే అధైర్యపడకు, ఇంకెక్కడైనా ప్రయత్నించి చూడు, కష్టపడేవాడికి దిగులెందుకయ్యా? పెద్ద దొరగారు ధైర్యం చెప్పారు. మేడం గారిని బతిమాలి క్వార్టర్లోనే ఉండేటట్టు చూసుకో అని నచ్చజెప్పాడు. బీహారీ జీతం తీసుకోకముందే అయ్యగారిని ఆఫీస్లో కలవడానికి ప్రయత్నించాడు. అయ్యగారు మీటింగ్లో ఉన్నారు. అతను నిరుత్సాహంగా ఇంటికి వచ్చి పనిలో నిమగ్నమయ్యాడు. భార్యతో చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదు. సాయంత్రం దాదాపు 7 గంటలకు అయ్యగారి బండి హారన్ వినిపించింది. బీహారీ టక్కును లేచి గేటు తెరిచాడు. అతను పరిగెత్తుకొని అయ్యగారికి ఎదురుగా వచ్చేటప్పటికీ ఆయన బండి దిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బీహారీని పోస్ట్లో కంటిన్యూ చేయడానికి గత వారం ఫైల్ తన దగ్గరకు ఏ విధంగా వచ్చింది, తాను ఆ ప్రపోజల్ను ఏ విధంగా తిరస్కరించింది ఆయన డిన్నర్ సమయంలో మేడం గారికి వివరించాడు. అయితే రేపటి నుంచి బీహారీ ఉద్యోగం ఊడిందనమాట అంటూ మేడం కనురెప్పలు ఆడించింది. ఆయన నిట్టూరుస్తూ అన్నాడు, చూడు, కొన్ని రోజులు సక్సేనా గారి తోటమాలి మన తోటను చూస్తుంటాడు. బీహారీ సర్వెంట్ క్వార్టర్ ఖాళీ చేసిన తర్వాతే కొత్త మనిషిని పనిలో పెట్టుకోవడానికి వీలవుతుంది అని కొంచెం సేపు ఆగి మళ్ళీ అన్నాడు. ఈసారి ఎవరైనా కొత్త అబ్బాయిని ఉంచాలి. పెళ్ళైన సర్వెంట్లు కష్టపడలేరు. ఐ విల్ ఆస్క్ సక్సేనా టు సజెస్ట్ సమ్ చాప్. మేడం తన భర్త తెలివికి చాతుర్యానికి ముగ్ధురాలైంది. సర్వెంట్ క్వార్టర్ 3 రోజుల్లో కాల్ చేయాలని మరుసటి రోజే బీహారీకి చెప్పేశారు. బీహారీ బతిమాలాడు. ప్రభుత్వ ఉద్యోగంలో లేని వారెవ్వరూ సర్వెంట్ క్వార్టర్లో ఉండడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. 3వ రోజు ఉదయమే బీహారీ కుటుంబం సామానంతా తోపుడు బండిలో వేసుకుని బస్టాండ్ వైపు బయలుదేరింది. పోతూ బీహారీ భార్య అయ్యగారి పాదాలకు నమస్కరించడానికి వచ్చింది. సుఖంగా ఉండండి అని కాళ్ళకు మొక్కిన తర్వాత అయ్యగారు ఆశీర్వదించాడు. జేబులో నుంచి 20 రూపాయల నోటు తీసి బీహారీ కూతురు చేతికిచ్చాడు. బీహారీ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అయ్యగారు మేడం గారు సర్వెంట్ క్వార్టర్లోకి వచ్చారు. ఖాళీ క్వార్టరు వెక్కిరిస్తూ ఉన్నది. చెప్పు, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు అని అడిగారు అయ్యగారు.
మేడం ఆయన వైపు చూసి $1,000,000 చిరునవ్వు విసిరింది. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి. ఉంటానండి.